హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మను అండ్ చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా, అందుకే ఈ ఎపిసోడ్ కొంచెం లాంగ్ గానే తీద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ లాంగ్ గా తీయకపోయినా కూడా ఈ ఎపిసోడ్ ని కట్ చేసినా కూడా వెంటనే వీడియోస్ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ హాఫ్ కూడా. సో లెట్స్ స్టార్ట్ అవర్ 25th ఎపిసోడ్. సో ఇంకా మనం చూసింటాం కదా, లాస్ట్ ఎపిసోడ్ లో వచ్చేసి దోగ్జా వచ్చేసి వెరోనికా క్యాసిల్ దగ్గరికి వచ్చేసింటాడు అనమాట. ఇప్పుడు అక్కడ నుంచి వీళ్ళతో మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు, ప్లాన్ చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడే ఇంకా జీహే అడుగుతుంది, అయితే మొత్తానికి నువ్వేమంటావు, ఇక్కడే వెరోనికా క్యాసల్కి నన్ను ఇక్కడే ఉండమంటావా, అంటే సినారియో ఎండ్ అయిపోయేంత వరకు ఇక్కడే దీనికి కాపలాగా ఉండమంటావా అంటే దోగ్జా చెప్తాడు, అవును నీ మిషన్ అదే, అంతేకాకుండా మీరందరూ బాగా వినండి, ఇక్కడ మీరు గాంకులతో కలిసి ఈ క్యాసల్ని బాగా కాపాడండి అని దోగ్జా చెప్తాడనమాట. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పార్టిసిపెంట్స్ అంటే జపనీస్ వాళ్ళు ఫస్ట్లో వచ్చింటారు కదా, ఫస్ట్ రౌండ్లో వాళ్ళు కానీ లేకపోతే సర్పెంట్ కానీ వచ్చిందంటే మీరు అసలు దీన్ని అంటే ఎదుర్కొని అవసరం కూడా లేదు, ఇక్కడ వెరోనికా క్యాసల్ని కాపాడడం కూడా అవసరం లేదు, తొందరగా పారిపోండి, నేను అదొకటి మిమ్మల్ని అడగగలను అన్నట్టు దోగ్జా చెప్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళని మాత్రం మీరు అసలు ఓడించలేరు ఎదుర్కొన్నా కూడా అన్నట్లు ఇంకా దోగ్జా చెప్తూ ఉంటాడు అనమాట. సరే మీరందరూ ఇది ఒకటి నాకు ప్రామిస్ చేయండి అన్నట్లు అంటూ ఉంటే హ్యూన్సుంగ్ సరే నేను ప్రామిస్ చేస్తున్నాను అని చెప్తాడనమాట. అవును ఇంతకీ నువ్వు ఒకటివే వెళ్తున్నావా అన్నట్లు అడిగితే ఇంకా దోచి చెప్తాడనమాట, లేదు నేను ఒకటే కాదు వాళ్ళిద్దరు నాతో పాటు వస్తారు అని చెప్తాడనమాట. ఆస్కార్ ఇంకా హన్సోయింగ్ దోగ్జాతో పాటు వస్తారంట. సో ఇంకా దోగ్జా వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి వీళ్ళు ముగ్గురు కలిసి అలా వెళ్తూ ఉంటారా. అప్పుడే ఇంకా హన్సోయింగ్ అడుగుతుంది, అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇంకా దోగ్జా చెప్తాడనమాట, మనము ఈస్టర్న్ రాకీ హ్యూడు జోన్ కి వెళ్తున్నామని దోగ్జా చెప్తే ఆస్కర్ అంటుంది, అయినా దాన్ని ఆల్రెడీ జాపనీస్ వాళ్ళు ఆక్యుపై చేసేసారు కదా అంటే ఆ విషయం నాకు తెలుసు, అందుకే నేను నిన్ను తీసుకెళ్తున్నాను అన్నట్టు దోగ్జా చెప్తాడనమాట. ఆస్కర్ అర్థం కాదనమాట, ఎందుకు అలా అన్నాడు అన్నట్లు. అయినా ఏంటి నన్ను ఏమైనా నువ్వు ట్రస్ట్ చేస్తున్నావా అన్నట్లు ఇంకా ఆస్కర్ అని అడిగితే దోగ్జా అంటాడు, లేదు అలాంటిదేం లేదు, జస్ట్ నేను నిన్ను కాపాడినందుకు దానికి కంపెన్సేషన్గా నువ్వు నాకు హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను అన్నట్లు ఇంకా దోగ్జా చెప్తాడనమాట. దోగ్జా అంత హార్ష్గా ఎందుకు చెప్తాడంటే తనకి బాగా మంచి మంచి మాటలు చెప్పి వీళ్ళ టీంలో జాయిన్ చేసుకోవడం కన్నా ఉన్న విషయం చెప్పేస్తే ప్రశాంతంగా ఏ బాధ ఉండదు కదా అన్నట్టు దోగ్జా అనుకుంటాడు. ఇంకా దోగ్జా మనసులో ఏమనుకుంటాడంటే అసలు ఇప్పుడు వాళ్ళకి అక్కడికి వెళ్ళడానికి 2 days అయితే పడుతుంది అనమాట నార్మల్గా, కానీ వీళ్ళు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా వెళ్తే 1 day లోపల అయిపోతుంది కదా. సో వాళ్ళు తొందరగా అక్కడికి వెళ్ళారనుకో వాళ్ళ పని తొందరగా అయిపోతుంది. సో అలా వెళ్ళాలంటే ఆస్కర్ అని కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ లీక్ చేయాలి దోగ్జాకి. సో దోగ్జా దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అందులోపలే ఇంకా హన్సోయింగ్ అంటుంది, అవును మొత్తానికి నీ ప్లాన్ ఏంటి, అసలు నువ్వు ఇప్పుడు వెంటనే వెళ్ళి రూల్ ఆఫ్ డిజాస్టర్స్ని కనిపెట్టాలనుకుంటున్నావా ఏంటి అన్నట్లు హన్సోయింగ్ అంటే ఆస్కర్ అని షాక్ అవుతుందా. దోగ్జా అంటాడు, ఇప్పుడు ఈ సినారియో ఇలా మారింది కాబట్టి మనం ఖచ్చితంగా ఇంకా అలానే చేయాల్సిందే, ఆ వాడు చచ్చిపోయేంత వరకు మనకి ఈ సినారియో ఎండ్ అవ్వదు అన్నట్టు ఇంకా దోగ్జా అంటాడు అనమాట. ఇంకా అందులో చెప్పాలంటే దోగ్జాకి ఇప్పుడు ఆ రూలర్ ఆఫ్ డిజాస్టర్స్ అంటే ఆ సర్పెంట్ ఖచ్చితంగా దోగ్జా కూడా కావాల్సిందే. సో ఒకవేళ మీరు మెయిన్ సినారియో 6 మర్చిపోయింటే నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను చూడండి. ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసి దోగ్జా పిగ్మీస్ సైడ్ ఉంటాడు కదా, డిజాస్టర్ నుంచి రైట్స్ అన్ని తీసేసి ఉంటాడు దోగ్జాకి. సో ఇప్పుడు తను పిగ్మీస్ సైడ్ నుంచి హెల్ప్ చేయాలి కదా పిగ్మీస్కి. సో పిగ్మీస్కి హెల్ప్ చేయడానికి కోసం దోగ్జా వచ్చేసి ఈ హై ప్రొఫైల్ డిజాస్టర్స్ ఉంటాయి కదా వీటిని ఓడించాలంట. సో అది ఇక్కడ మెయిన్ సినారియో అనమాట. సో ఇప్పుడు మొత్తానికి హై ప్రొఫైల్ డిజాస్టర్స్ అనేవి 2 ఉంటాయి. ఫస్ట్ది ఆల్రెడీ మనం చూసేసాం, యమామోటోని చూసేసాం కదా హజిమేని, ఆ డిజాస్టర్ని ఎలాగో చంపేసింటాడు దోగ్జా, ఐ మీన్ అందం చేసేసింటాడు కాబట్టి ఇంకా లాస్ట్గా మిగిలింది వచ్చేసి రూలర్ ఆఫ్ డిజాస్టర్స్ ఒకటే అనమాట. ఇప్పుడు తను అక్కడికి వెళ్ళాలా, సో తనని కనిపెట్టడం కోసం కొన్ని క్లూస్ అనేవి కనెక్ట్ చేయాలన్నమాట. అందుకే ఆస్కర్ అయిన అంతలోపల అంటూ ఉంటుందన్నమాట, ఏంటి అంటే నీకు అసలు రూలర్ ఆఫ్ డిజాస్టర్స్ ఎవరో తెలుసా అందుకే ఇలా మాట్లాడుతున్నావా అన్నట్లు అంటూ ఉంటే దోగ్జా అంటాడు, అది నువ్వు చెప్పాలి మేము కాదు అన్నట్టు దోగ్జా అంటాడు. అప్పుడే ఆస్కర్ అని వచ్చేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట, ఏంటి అసలు వీళ్ళని నమ్మచ్చా నమ్మకూడదా, ఒకవేళ నమ్మినా కూడా నేను ఎంతవరకు వీళ్ళకి చెప్పచ్చు, మొత్తం చెప్పచ్చా లేదా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. సో దోగ్జా వచ్చేసి ఇంక అందులోపల అంటాడనమాట, అసలు ఇజుమి హీరోకి అసలు ద రూలర్ ఆఫ్ 100 యుగై అసలు డిజాస్టర్స్గా ఎందుకు మారాడు, ఐ మీన్ రూలర్ ఆఫ్ డిజాస్టర్స్ అంటే ఇజుమి అనమాట. సో ఎందుకు మారాడు అని అడిగితే తను షాక్ అయిపోతుంది అనమాట, అసలు మీకు అసలు మీకు ఇది ఎలా తెలుసు అన్నట్లు ఇంకా షాక్ అయిపోతుంది అనమాట. అందులో ఇంకా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఇప్పుడు దోగ్జా వచ్చేసి రూలర్ ఆఫ్ డిజాస్టర్స్ ఎవరో తన కొద్ది తనే కనిపెట్టినట్టు ఇంకా వస్తూ ఉంటాయి అనమాట. అలా కనిపెట్టేందుకు కొన్ని కాన్స్టిట్యూషన్స్ వచ్చేసి స్పాన్సర్షిప్గా కాయిన్స్ కూడా ఇస్తూ ఉంటాయి. అప్పుడే దోగ్జా అనుకుంటూ ఉంటాడు, నార్మల్గా అయితే ఈ రూలర్ ఆఫ్ 100 యుకాయ్ ఉంటాడు కదా ఇజుమి హీరోకి, తను వచ్చేసి యూజుంగ్ హ్యూకి అంటే ముందుగా రెగ్యులేషన్స్ ఉంటాయి కదా దోగ్జా చదివింటాడు కదా, దాంట్లో అయితే చాలా బాగా మంచి సపోర్టర్గా ఉండేవాడు అనమాట. అందులో జాపనీస్ సైడ్లో ఇతనే చాలా కాంపిటెంట్ రూలర్ అనమాట.
అలాంటిది అసలు తను డిజాస్టర్ అవ్వడానికి కారణం ఏంటి అసలు? అంతగా జరగడం అంటే ఇప్పుడు దోగ్జా ఇన్ని చదివింటాడు కదా రెగ్యులేషన్స్. అందులో కూడా ఎక్కడే గాని వేస్ ఆఫ్ సర్వైవల్‌లో తను డిజాస్టర్‌గా మారిన సిట్యుయేషనే లేదనమాట. కానీ తను ఇప్పుడు ఎందుకు అలా మారాడు అని దోగ్జాకి అర్థం కాదనమాట. అప్పుడే దోగ్జా ఇంగ ఆస్కార్ ఎంతో అంటాడు. ఇప్పుడు నాకది ఎలా తెలిసిందనేది ఇంపార్టెంట్ కాదు. అది పక్కన పెట్టు అసలు. ఫస్ట్ నువ్వు దాని గురించి మాట్లాడడం ఆపేసి ఏం జరిగిందో కరెక్ట్‌గా చెప్పన్నట్టు అంటూ ఉంటే ఆస్కార్ ఏం చెప్తుందనమాట. అసలు ఇజుమి అలా అవ్వడానికి కారణం నేనే. నా వల్లనే ఇలా జరిగిందని చెప్పేసి ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. అక్కడ ఏం జరుగుతుందంటే పిగ్మీస్‌ని వాళ్ళు అటాక్ చేయాలనమాట. వాళ్ళు వచ్చింటారు గదా! సినారియో స్టార్టింగ్‌లో. అప్పుడు దానిలోనే అటాక్ చేయాల్సిన టైంలో వచ్చేసి ఆస్కార్ ఏమో కుదరదని చెప్తుందనమాట. లేదు పిగ్మీస్‌ని అటాక్ చేయడానికి నేను ఒప్పుకోను. అలా జరగడానికి వీల్లేదు. వాళ్ళని ఎందుకు చంపుతున్నారు? అలా వాళ్ళని చంపితే ఇంతవరకు ఎర్త్‌లో మనం అంటే వేరే వాళ్ళు డిజాస్టర్స్ వచ్చింటారు గదా! ఎర్త్‌కి. అంటే వాళ్ళని ఎదిరించి వీళ్ళు కూడా పోరాడింటారు గదా! అలాంటి మనము వేరే వాళ్ళకి డిజాస్టర్స్‌గా ఎందుకు అవ్వాలి అని చెప్పేసి ఆస్కార్ వచ్చేసి ఇంగ అరుస్తూ ఉంటుందనమాట. అప్పుడే యమామోటో వచ్చేసి "హా! ఏంటి అదొక రీజనా అన్నట్లు ఇంక అంటూ ఉంటాడనమాట. ఈ సినారియోలో మనం డిజాస్టర్స్ అవుతే ఈజీగా మనము క్లియర్ చేసి వెళ్ళిపోవచ్చు అనేసి యమమోటో అంటాడనమాట. యమమోటో వచ్చేసి ఆ పిగ్మీస్ పైకి అటాక్ చేస్తూ ఉంటాడు. ఇజుమి ఇంకా అలానే కూర్చొని చూస్తూ ఉంటాడనమాట. ఇజుమి గాని, ఆస్కార్ గాని అలా చూస్తూ ఉంటారనమాట. ఇంక అప్పుడే దోగ్జా అంటాడు. సో, మొత్తానికి ఆ పీజియన్స్ ఉంటాయి కదా! క్యారియర్ పీజియన్స్ వచ్చేసి 2 మెసేజెస్‌ని తెచ్చింటారు కదా! ఒకటి పిగ్మీస్‌ని చంపాలి. ఒకటి పిగ్మీస్‌ని చంపకూడదని. అయితే మొత్తానికి పిగ్మీస్‌ని చంపకూడదని పంపించింది నువ్వేనా అంటే, అవును నేనే అలా పంపించాను. ఎందుకంటే ఓవర్‌లార్డ్ వచ్చేసి కంప్లీట్‌గా ఆపోజిట్‌గా వాళ్ళని చంపమని మెసేజ్ పంపించాడు అని ఆస్కార్ ఏం చెప్తుందనమాట. ఇంక దోగ్జా అర్థం చేసుకుంటాడనమాట. సో, మొత్తానికి ఈ సినారియోలో డిజాస్టర్స్‌గా ఉండడం అనేది చాలా ఈజీ పాత్ అనమాట. ఇంతకుముందు వాళ్ళు ఎర్త్‌లో ఉన్నప్పుడు డిజాస్టర్స్‌ని అంతం చేసుంటారు గదా! అప్పుడు ఎంత కష్టపడి ఉంటారు అంతం జేయడానికి. కానీ ఇక్కడ పిగ్మీస్‌కి వీళ్ళు డిజాస్టర్స్ అవ్వడం వల్ల వీళ్ళు చాలా ఈజీగా మొత్తం ఈ సినారియోని క్లియర్ చేయొచ్చనమాట. అందుకే యమమోటో అంటే ఆ పాత్‌ని చూజ్ చేసుకొనింటాడు. సో, అది ఇంకా ఈజీ పాత్ కాబట్టి దాదాపు అదే చూజ్ చేసుకుంటారనమాట. అందులోపల హన్సో ఇంగ అంటుందనమాట. సో, అంటే నువ్వు పిగ్మీస్‌ని కాపాడడం కోసం నీ కంపానియన్స్‌ని చంపేసావా? అయినా అసలు ఏంటి నాకు అర్థమే కావడం లేదు. నీలో అంత జస్టిసే ఉంటే, అయినా ఒకటి మాత్రం స్ట్రేంజ్‌గా అనిపించట్లేదా నీకు కూడా? అంటే పిగ్మీస్ ఎవరో నీకు సరిగ్గా వాళ్ళెవరో కూడా తెలీదు. వాళ్ళని నువ్వు కాపాడుకోవడం కోసం నీ సొంత కంపానియన్స్‌ని చంపేసావా? అయినా నీ కంపానియన్సే ముఖ్యం కదా పిగ్మీస్ కంటే అన్నట్లు అంటూ ఉంటే, ఆస్కార్ ఇంగ ఏం చెప్పలేదనమాట. అది అది అని అప్పుడే చెప్తూ ఉంటుందనమాట. ఇజుమి వచ్చేసి అబ్సల్యూట్ థ్రోన్‌ని యూజ్ చేసుంటే ఇలాంటివన్నీ జరిగేవి కాదు కదా! అన్నట్టు వాళ్ళు అంటూ ఉంటే, ఇంకప్పుడే దోగ్జా వచ్చేసి ఒమ్నిషన్ రీడర్స్ వ్యూ పాయింట్‌ని యాక్టివేట్ చేసి చూస్తూ ఉంటాడనమాట తనేమనుకుంటుందా అని. అప్పుడే మనకేం తెలుస్తుందంటే, మామూలుగా వచ్చేసి అబ్సల్యూట్ థ్రోన్ పవర్ ఉంటుంది గదా! అది డిజాస్టర్స్‌కి పని చేయదంట. సో, అందుకే ఇజుమి వచ్చేసి ఆ పవర్‌ని యాక్చువల్‌గా యూజ్ చేసి ట్రై చేశాడనమాట. ఈ అటాక్స్‌ని ఆపండి యమమోటో అని చెప్పింటాడనమాట. కానీ ఆస్కార్ ఏమనుకుంటుంది, సరేలే పవర్‌ని యూజ్ చేసేసాడు గదా! ఇప్పుడు మొత్తం ఆగిపోతుంది గదా! అన్నట్లు అనుకుంటూ ఉండగానే యమమోటోకి ఏం జరగదనమాట. అప్పుడే యమమోటో అలానే ఫైట్ చేస్తుంటాడనమాట పిగ్మీస్‌తో. అప్పుడే ఇంక ఆస్కార్‌కి అర్థం అయిపోయి ఉంటుంది. అంటే కొరియాకి, జపాన్‌కి ఉన్న సిట్యుయేషన్‌లో ఇక్కడ ఈ ఫ్యాక్షన్స్ ఇవన్నీ ఏం పని చేయవనమాట. ఐ మీన్ ఈ థ్రోన్ అవన్నీ ఏం పని చేయవు. ఎందుకంటే ఇక్కడ పిగ్మీస్ వర్సెస్ డిజాస్టర్స్ కాబట్టి ఈ అబ్సల్యూట్ థ్రోన్ పైన వీళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని అర్థం అయిపోయి ఉంటుందన్నమాట. సో, ఇంగ లాస్ట్‌కి ఈ ఫ్యాక్షన్స్‌ని ఎలాగైనా కంట్రోల్ చేయడం కోసం ఇజుమి లాస్ట్‌కి ఒక డెసిషన్ తీసుకున్నాడంట. అదేంటంటే ఈ డిజాస్టర్స్‌కే తను రూలర్ అవ్వాలని డెసిషన్ తీసుకొనింటాడు. సో, అప్పుడే ఇజుమి అంటాడనమాట. నేను ఈ డిజాస్టర్స్ అన్నిటికి రూలర్ అవుతాను అని చెప్పింటాడనమాట. అలా జరిగింటుందనమాట. సో, ఇంగ దోగ్జా అడుగుతాడు. అయితే మొత్తానికి ఇజుమి కూడా ఒక పిగ్మీని చంపేసాడా అంటే అవును కరెక్టే అని ఇంగ ఆస్కార్ ఏం చెప్తుందనమాట. ఇజుమి ఆ పిగ్మీని చంపిన తర్వాత ఏమైంది అన్నట్లు అడిగితే ఇంగ చెప్తూ ఉంటాడనమాట. అంటే యాక్చువల్‌గా పిగ్మీస్‌ని చంపిన తర్వాత తిను ఇంకా బతికే ఉంది గదా! అంటే ఆస్కార్ బతికేది ఎలా ఉంది? నార్మల్‌గా చెప్పాలంటే రూలర్ ఆఫ్ డిజాస్టర్స్‌ని చూసుంటుంది గదా! సో, దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుందనమాట. నార్మల్‌గా చెప్పాలంటే తను అడిగినట్టే కమాండ్ యాక్టివేట్ అయింది. కానీ అక్కడ ఒక అనుకోని విధంగా ఏం జరిగింటుందంటే ఇజుమి వచ్చేసి కంట్రోల్‌ని కోల్పోయింటాడనమాట తన బాడీ మీద. ఇజుమి ఏం జరిగింది అని ఆస్కార్ అని అడిగితే ఇజుమి చెప్తాడనమాట. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో నా దగ్గర ఉండొద్దు అని చెప్తాడనమాట. దాన్ని బట్టి ఏమర్థమై ఉంటుందంటే రూలర్ ఆఫ్ డిజాస్టర్స్ అని టైటిల్ వచ్చిన తర్వాత ఇజుమి తన బాడీ కంట్రోల్‌ని కోల్పోయింటాడనమాట. పూర్తిగా కాకపోయినా కొంచెం కొంచెం కోల్పోతూ వస్తూ ఉంటాడనమాట. సో, ఆ విషయాన్ని మొత్తం దోగ్జాకి ఇప్పుడు చెప్తే ఇంక దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంత జరిగిందా అన్నట్లు ఏంటి ఇది అన్నట్లు ఆలోచిస్తుంటే అంతలోపల ఆస్కార్ ఏం చెప్తుంది. తనని చంపడానికి వేరే దారేం లేదు అసలు నిజం చెప్పాలంటే.
అసలు తనకి ఒక స్పాన్సర్ ఉన్నాడు. తను స్పాన్సర్ చేసింది ఎవరితో అంటే అని చెప్పే లోపల ఇంక దోగ్జా అంటాడనమాట. సోవరీన్ ఆఫ్ 8 హెడ్స్ అని అంటాడనమాట. వాళ్ళనే ఇంగ సోవరీన్ ఆఫ్ 8 హెడ్స్ అన్నా గూడా ఇంగ సర్పెంట్ అన్నా గూడా సేమ్ అంట. తన ట్రూ నేమ్ వచ్చేసి యమాటానో ఓరోచి అంట. సో, ఇప్పుడు మొత్తానికి ఆ యమాటానో ఓరోచి వచ్చేసి ఇదంతా చేస్తున్నాడు అని వీళ్ళకి అర్థమైపోయి ఉంటుందనమాట. ఆస్కార్ వచ్చేసి భయంతో వణికిపోతూ ఉంటుందనమాట. నార్మల్‌గా అయితే దోగ్జాకి తెలిసినంత వరకు ఏంటంటే ఒరిజినల్‌లో థట్ అని ఉంటుంది గదా! దాంట్లో వచ్చేసి ఇజుమి హిరోకిస్‌కి స్పాన్సర్ ఉంటాడు గదా! తను ఎవరంటే స్నేక్ కట్టర్ అనమాట. కానీ అలాంటి అంటే ఇజుమి లాంటి ఇన్‌కార్నేషన్ తనకి ఇప్పుడు స్పాన్సర్‌గా ఇలాంటి సర్పెంట్ ఉండడం అనేది అన్నట్టు దోగ్జా ఆలోచిస్తూ ఉంటే, ఏంటి ఒరోచినా? అది ఆ పేరు జపనీస్ మిత్‌లో ఒక మాన్‌స్టర్‌ది కదా! అన్నట్టు ఇంగ హన్‌సోయింగ్ అంటూ ఉంటే దోగ్జా అంటాడు. అది అది మాత్రమే కాదు సోవరీన్ ఆఫ్ 8 హెడ్స్ అనేది మామూలుగా ఎలాంటిదంటే సౌల్ కాంట్రాక్ట్ చేసుకుంటుంది తన ఇన్‌కార్నేషన్స్‌తో అని దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ సోవరీన్ ఆఫ్ 8 హెడ్స్ అనేది తన ఇన్‌కార్నేషన్స్‌కి పవర్‌ని లెండ్ చేస్తుంది గదా! అలాంటి టైంలో పవర్‌ని ఇచ్చినందుకు దాని బదులుగా వచ్చేసి తన బాడీ కంట్రోల్‌ని ఇతను ఐ మీన్ ఆ స్పాన్సర్ తీసుకుంటాడంట. సో, అందుకే ఇప్పుడొచ్చేసి ఇజుమి తన బాడీ కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఇది చెప్తూ ఉంటే ఆస్కార్ అలా వింటూ ఉంటుందా? అప్పుడే ఇంగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సరే ఇంగ పద తొందరగా వెళ్లి తన్ని చంపేద్దాము. ఎందుకంటే అబ్సల్యూట్ థ్రోన్ తన దగ్గర ఉంది కాబట్టి తన్ని చంపితే ఇది మొత్తం ఫినిష్ అయిపోయినట్టే అని ఇంగ అంటూ ఉంటారనమాట. అంతేకాదు వాడిని ఇప్పుడు మాత్రం ఇన్‌స్టాంట్‌లో చంపలేదంటే, ఇంక వాడిని మనం తర్వాత చంపే లోపల వాని పవర్ అనేది చాలా పెరిగిపోతుంది. అప్పుడు మనకే చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఇజుమి ఫుల్ బాడీ కంట్రోల్ లేదు ఇంకా. ఐ మీన్ ఇజుమి బాడీ తన కంట్రోల్‌లో ఫుల్‌గా కోల్పోలేదనమాట. ఇంకా కొంచెం తన బాడీ తన కంట్రోల్‌లో ఉంది. సో, మొత్తం పూర్తిగా కంట్రోల్ కోల్పోయే లోపల మనం తన్ని చంపేయాలి అన్నట్టు ఇంక దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. సో, మనం ఇప్పుడు అసలు ఈ రాకీ హూడూకి ఎందుకెళ్తున్నామంటే ఈ ఏరియాకి మనం అక్కడ అంటే వేరే వాళ్ళని కలవాలి అన్నట్టు ఇంక దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. ఏంటి కలవాలా? ఎవరిని కలవాలి? యూజుంగ్ హ్యుక్‌నా అన్నట్టు అని అడుగుతూ ఉంటే హన్‌సోయింగ్ లేదు యూజుంగ్ హ్యుక్ అంటే బలవంతుడిని కలవాలి అన్నట్టు దోగ్జా చెప్తాడనమాట. ఇంగప్పుడే హన్‌సోయింగ్ ఆశ్చర్యపోతుంది. ఏంటి యూజుంగ్ హ్యుక్ అంటే బలవంతులున్నారా? అన్నట్లు అడిగితే ఇంక దోగ్జా అంటాడు. అవును అలాంటి వాడు ఒకడున్నాడు. తను ఇంకా ఇక్కడే పీస్ ల్యాండ్‌లోనే తను జన్మించింది గూడా. అంటే తను ఇక్కడే క్రియేట్ అయ్యాడన్నట్టు ఇంక దోగ్జా చెప్తూ ఉంటే, ఏంటి నిజం చెప్పు. ఏంటి పీస్ ల్యాండ్ నుంచి వచ్చాడా? అసలేంటి తమాషానా? అన్నట్టు ఇంక హన్‌సోయింగ్ అంటుంది. ఎందుకంటే ఇంత వీక్ పీపుల్ మధ్యలో తను ఎలా ఉంటాడో ఆలోచించు. అందులో చెప్పాలంటే ఈ పీస్ ల్యాండ్‌లో అసలు స్క్వాడ్ మెన్స్ లేరు. అంటే అసలు స్క్వాడ్ మాస్టర్సే గాదు. అసలు మ్యాజిక్ గూడా ఇక్కడ చాలా తక్కువ. అలాంటిది ఈ ప్లేస్ నుంచి అంత స్ట్రాంగ్‌గా ఎవరున్నారబ్బా! అన్నట్టు ఇంగ అంటూ ఉంటుందనమాట. ఎందుకంటే ఇలాంటి అయినా అసలు నిజం చెప్పు ఇలాంటి డొకైబీస్ ఇలాంటి వాళ్ళని ఎందుకు క్రియేట్ చేశారు? అన్నట్లు అంటూ ఉంటుందనమాట. అంటే ఇంత ఈజీగా ఓడించొచ్చు గదా! ఈ వరల్డ్‌లో ఉండే వాళ్ళని. అసలు ఇలాంటి వరల్డ్‌ని ఎందుకు క్రియేట్ చేశారు వాళ్ళు అసలు? దీని నుంచి అసలు కాయిన్స్ స్పాన్సర్‌షిప్‌కి ఐ మీన్ మామూలుగా స్పాన్సర్స్ కాయిన్స్ స్పాన్సర్‌షిప్ చేస్తారు గదా! అంటే సినారియో నచ్చి ఇక్కడ ఫైట్స్ ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈ పిగ్మీ వరల్డ్‌లో అసలు అలాంటి ఫైట్స్ గూడా జరగనవసరం లేదు గదా! అలాంటి వరల్డ్‌ని ఎందుకు క్రియేట్ చేశారు అన్నట్టు హన్‌సోయింగ్ అంటూ ఉంటే ఎనకాల ఆస్కార్ ఏం మాట్లాడదనమాట. అప్పుడే దోగ్జా చెప్తాడు. ఇలాంటి వరల్డ్‌ని క్రియేట్ చేసింది అసలు దొకైబీస్ కాదు అని దోగ్జా చెప్తాడనమాట. ఏంటి దొకైబీస్ కాదా? అన్నట్టు హన్‌సోయింగ్ అంటుందా? అప్పుడే వాళ్ళిద్దరు వెనక్కి తిరిగి చూస్తే ఆస్కార్ ఏమో ఇంగ చెప్తూ ఉంటుంది. నన్ను క్షమించండి అని ఇంగ ఏడుస్తూ చెప్తూ ఉంటుందనమాట. అప్పుడు హన్‌సోయింగ్‌కి లాస్ట్ క్లారిటీ వచ్చింటుందనమాట. ఓహో! అయితే వీళ్ళందరిని క్రియేట్ చేసింది అంటే ఈ వీక్‌లింగ్స్ అందరిని ఒక చోటికి చేర్చి ఈ వరల్డ్‌ని క్రియేట్ చేసింది ఆస్కార్ అన్నా అని అప్పుడు తనకు తెలుస్తుందనమాట. ఇంకా ఆస్కార్ వచ్చేసి నేను సారీ చెప్తున్నానని చెప్పగానే ఇంక షాక్ అయిపోతుంది హన్‌సోయింగ్ అసలు ఇంకా ఏం చెప్పలేకపోతుందా అప్పుడే ఇంగా ఆస్కార్ అని చెప్తూ ఉంటుందనమాట. పీస్ ల్యాండ్ అనేది నేను డ్రా చేసిన ఒక మాన్హా అని చెప్తుందనమాట. అంటే తను ఈ పీస్ ల్యాండ్‌ని డ్రా చేసిందంట. ఆ విషయం చెప్పగానే ఏంటి అని ఇంగ అలానే షాక్ అయిపోయి ఇంగ వాళ్ళిద్దరు నార్మల్‌గా మాట్లాడుకుంటూ ఉంటే ఇంగ హన్‌సోయింగ్ అంటుందనమాట. హా! అయినా నా నోవెల్ రియాలిటీ అయినప్పుడు నీ మాన్హా అవ్వడంలో తప్పేం లేదులే అన్నట్టు ఇంగ అంటుందనమాట. అంటే నాది గూడా అయింది గదా! మీది గూడా అవ్వడంలో తప్పేం లేదులే అన్నట్టు అంటూ ఉంటుంది. ఇంగ అప్పుడే హన్‌సోయింగ్ అడుగుతూ ఉంటుంది. అవును ఇంకొక విషయం చెప్పు. అందుకేనా నువ్వు ఇంతవరకు పిగ్మీస్‌ని చంపకూడదని ఒక రూల్ ఏసి కూర్చున్నావు అన్నట్లు ఇంగ అడుగుతుందనమాట. ఎందుకు నువ్వు వాళ్ళని క్రియేట్ చేసినావు కాబట్టి వాళ్ళని నీకు చంపబుద్ధి అవ్వలేదా అన్నట్టు అడుగుతుందనమాట ఆస్కారిన్‌ని. ఇంగ ఆస్కారిన్ సైలెంట్‌గా ఉండిపోతుందా ఇంగ హన్‌సోయింగ్ అంటుందనమాట. హా! ఎంత గ్రేట్ రైటర్ నువ్వు అసలు. అయినా నువ్వు డ్రా చేసేటప్పుడు వాళ్ళందరిని చంపినప్పుడు నీకంత బాధ లేదా? ఇప్పుడు వాళ్ళు నీ కళ్ళ ముందుకు రాగానే వాళ్ళని కాపాడాలి అని ఒక రిజల్యూషన్ తీసుకున్నావు అని అంటూ ఉంటుందనమాట. అంటే తను డ్రా చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు చంపేసి, ఇప్పుడు మాత్రం ముందర కనపడగానే వాళ్ళ మీద జాలి, దయ అన్నీ వచ్చేసినాయా అన్నట్టు అంటూ ఉంటుందనమాట. ఇంగ హన్‌సోయింగ్ అడుగుతుంది. అలాంటప్పుడు నువ్వు స్టార్టింగ్‌లోనే వాళ్ళని స్ట్రాంగ్‌గా గీయొచ్చు గదా! అలాంటివి చేసినప్పుడు నీకసలు ఇలాంటి సిట్యుయేషన్ వచ్చేది గాదు గదా! అంటూ ఉంటే కానీ ప్రతి అంటే మామూలుగా అయితే జపాన్‌లో డిఫరెంట్ డిఫరెంట్ మాన్హవాస్ వస్తాయి గదా!
ఇట్లా అదర్ వరల్డ్లీ రీఇన్కార్నేషన్స్ కూడా మాన్హాస్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. సో దానికోసం డిఫరెంట్గా ఉండడం కోసం ఆస్కార్ ఎన్ వచ్చేసి ఇట్లా కొంచెం డిఫరెంట్గా పిగ్మీస్ని తయారు చేసి ఉంటుందన్నమాట తన మాన్హాస్లో. సో అది చెప్తూ ఉంటే అప్పుడే తన ఆస్కార్ ఎన్ గట్టిగా చెప్తుందన్నమాట, అయినా నువ్వే ఆలోచించు, నేను ఒక మంచి రైటర్ కాకపోవచ్చు, ఎలా అంటే మాస్ ప్రొడ్యూసర్ స్టోరీస్ లాగా నేనేం ప్రింట్ చేయకపోవచ్చు, కానీ నా స్టోరీస్ బెటర్ అంటుంది. కానీ ఈ పక్క హన్సోయింగ్ వచ్చేసి కొంచెం కోపంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మాస్ ప్రొడ్యూస్డ్ అనగానే హన్సోయింగ్ వచ్చేసి నార్మల్గా చెప్పాలంటే సౌత్ కొరియన్లో మాస్ ప్రొడ్యూస్డ్ ఫ్యాంటసీ రైటర్ అనమాట. సో మాస్ ప్రొడ్యూసర్ గురించి అలా మాట్లాడగానే హన్సోయింగ్ గట్టిగా అడుస్తూ ఉంటుంది అనమాట. ఇలా వీళ్ళిద్దరూ నార్మల్గా ఇట్లా కొట్టుకుంటూ ఉంటారా, దోక్జా అదంతా నార్మల్గా చూస్తూ ఉంటాడు అనమాట. అప్పుడే హన్సోయింగ్ అంటుంది, అయినా నువ్వు నోరు మూసుకో, నాతో ఇదంతా మాట్లాడొద్దు, అయినా ఇదంతా నీ వల్లనే జరుగుతుంది. అసలు దొకైబిస్ని నీ స్టోరీని ఇట్లా వరల్డ్లో క్రియేట్ చేయమని ఎవరు చెప్పాడు? అసలు నువ్వు వాళ్ళని అడిగింటావు కదా, నువ్వు ఒక రిక్వెస్ట్ చేసింటావు కదా నా వరల్డ్ని నిజం చేయమని, అందుకే ఇలా జరిగింది కదా అని హన్సోయింగ్ అడుస్తూ ఉంటుందా. లేదు నేను అలా ఏం చేయలేదు అని చెప్పేసి తను అంటూ ఉంటుంది ఆస్కార్ ఎన్ వచ్చేసి. అప్పుడే దోక్జా కూడా అనుకుంటాడు, నిజం చెప్పాలంటే నాకు కూడా కొంచెం క్యూరియస్గా ఉంది, అసలు ఈ పిగ్మీస్ పీస్ ల్యాండ్ వచ్చేసి రియాలిటీలోకి ఎలా వచ్చింది, అసలు దొకైబిస్ దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని దోక్జా కూడా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే వేస్ ఆఫ్ సర్వైవల్ లో కూడా ఈ పీస్ ల్యాండ్ ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయిందో ఎక్కడ ఉండదన్నమాట. సో దోక్జా దాని గురించి వెయిట్ చేస్తుంటాడు. ఆస్కార్ అయినా అప్పుడే చెప్దామని చూస్తూ ఉంటుందా, అందులోపల వచ్చేసి అటాక్స్ వస్తాయన్నమాట వీళ్ళ మీదికి. అప్పుడే దోక్జా అంటాడు, సరేలే నువ్వు చెప్పే స్టోరీ నేను తర్వాత వింటాను, ఇప్పుడు వినడానికి టైం లేదు అని చెప్తాడనమాట. అప్పుడే చూస్తాం నింజావి బ్లేడ్స్ ఉంటాయి కదా, అవి వీళ్ళ మీదకి అటాక్ వస్తూ ఉంటాయి అనమాట. అవి కూడా చాలా పెద్ద సైజులో ఉంటాయి. అంటే వీళ్ళు ఇప్పుడు విగ్మిస్ అవ్వడం వల్ల అవి చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. దోక్జా వీళ్ళందరూ కలిసి పారిపోతూ ఉంటారనమాట అటాక్స్ నుంచి. అసలు ఏంటి వాళ్ళు మనల్ని ఇక్కడికి కూడా ఫాలో అయ్యారా అని హన్సోయింగ్ అంటే ఏమో అయ్యుండొచ్చులే అన్నట్టు వీళ్ళు పరిగెడుతూ ఉంటారనమాట. అప్పుడే ఆస్కార్ అని అంటుందన్నమాట, వాళ్ళని చూస్తూ ఉంటే విండ్ షాడో స్క్వాడ్రన్స్ లాగా ఉన్నారు అని అంటుందన్నమాట. వాళ్ళు వచ్చేసి ఇన్హ్యూమన్ స్పీసెస్ అంట, వాళ్ళు ఇజుమిని వర్షిప్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఇజుమి డెమాన్ కింగ్ కాబట్టి, డెమాన్ కింగ్ కాదు, రూలర్ ఆఫ్ డిజాస్టర్స్ కాబట్టి తన కింద పనిచేసే వాళ్ళు వీళ్ళని అటాక్ చేయడానికి వచ్చేస్తూ ఉంటారనమాట. అప్పుడే హన్సోయింగ్ అంటుంది, సరే మీరిద్దరు వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఆగి వీళ్ళతో ఫైట్ చేస్తాను, వీళ్ళని మీ దగ్గరికి రాకుండా చూస్తాను అంటే నీకేం పర్వాలేదా అని దోక్జా అడుగుతాడా. హన్సోయింగ్ అంటుంది, ఏంటి నేను ఎవరో నీకు తెలీదా, మర్చిపోయావా అని అంటున్నాను. ఎందుకంటే హన్సోయింగ్కి అవతార్స్ క్రియేట్ చేయడం ఉంది కదా స్కిల్, దాని ద్వారా తను అవతార్స్ ఎక్కువ మందిని క్రియేట్ చేసి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది అనమాట. సరేలే నేను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి దోక్జా వెళ్ళిపోతాడనమాట. సరే రెన్ గారు మనం తొందరగా వెళ్ళిపోవాలి, లేదంటే మనకి తక్కువ టైం ఉంది, తొందరగా తన్ని కనిపెట్టాలి అని చెప్తాడనమాట దోక్జా వచ్చేసి. మనం ఇప్పుడే కనిపెట్టాలి అన్నట్టు చెప్తూ ఉంటే అప్పుడే వచ్చేసి తను అడుగుతుంది అనమాట, అసలు ఏం మాట్లాడుతున్నావు, ఎవరిని కనిపెట్టాలి అని అడిగితే దోక్జా చెప్తాడు అప్పుడే, మనం ద రిటర్నీ కైగియోస్ కోసం వెళ్తున్నాము అని చెప్తే తను అడుగుతుంది, అసలు ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ఎవరు తను అన్నట్లు మాట్లాడితే అప్పుడే దోక్జా అంటాడనమాట, తొందరగా నాకు చెప్పండి, అసలు కైగియోస్ ఎక్కడున్నాడు అని అడుగుతాడు దోక్జా వచ్చేసి. యాక్చువల్గా చెప్పాలంటే వేస్ ఆఫ్ సర్వైవల్ కైగియోస్ ఉన్నట్టు చూపిస్తారే కానీ ఎక్కడో ఒక చోట అలా వెళ్తున్నట్టు చూపిస్తారు, కానీ అసలు తన సిచ్యువేషన్ ఏంటి, తను ఎక్కడ ఉంటాడు, తన ప్లేస్ ఏంటి, అది ఏం చూపించాడు అనమాట. సో దోక్జాకి ఇప్పుడు అంతకుమించి ఇక్కడ సిచ్యువేషన్లో తను ఇక్కడ ఉంటాడు అని ప్రెడిక్ట్ చేయడం తప్ప ఏం చేయాల్సిన అవకాశం కూడా లేదు. అందుకే ఆస్కార్ అని అడుగుతాడు, ఎందుకంటే ఆస్కార్ ఎన్నే కాబట్టి క్రియేట్ చేసింది తనకు తెలిసింటుందని అడిగితే ఆస్కార్ ఎన్నేమో నాకు తెలియదు ఎవరు అతను అని అంటూ ఉంటుంది అనమాట. నేను అసలు అలాంటి క్యారెక్టర్ని డ్రా చేయలేదు, అదంతా పక్కన పెట్టినా కూడా అసలు నాకు ఈ మాన్హాలో నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అన్ని చాలా వీక్గానే ఉన్నాయి, అసలు ఏ పవర్ఫుల్ పర్సన్ గురించి మాట్లాడుతున్నావు పీస్ ల్యాండ్లో నాకైతే అర్థం కావడం లేదు అని ఆస్కార్ అని చెప్తుందనమాట. వీళ్ళు వెళ్తూ ఉంటే మళ్ళీ వీళ్ళపైకి అటాక్స్ వస్తూ ఉంటాయన్నమాట. వీళ్ళు హన్సోయింగ్ నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చినట్టున్నారు, కానీ ఏం చేస్తాము, వీళ్ళని ఖచ్చితంగా మేము ఫైట్ చేయాల్సిందే, ఎందుకంటే ఇంకా వేరే దారి లేదు దోక్జాకి. కానీ దోక్జాకి వూండ్స్ ఉంటాయి కదా, మళ్ళీ అవన్నీ ఓపెన్ అవుతాయేమో అని వరి అవుతూ ఉంటాడనమాట. కానీ ఏం చేయలేక వాళ్ళతో ఫైట్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడే దోక్జా ఆస్కార్ ఎన్కి చెప్తూ ఉంటాడనమాట, మర్చిపోయావా నువ్వు సీరియలైజేషన్ చేద్దాం అనుకున్నావు పీస్ ల్యాండ్ని, కానీ అది టర్మినేట్ అయిపోయింది చాప్టర్ 11లోనే, కానీ నువ్వు ఒక సింగిల్ వాల్యూమ్ని కూడా అసలు పబ్లిష్ చేయలేకపోయావు, నీ పబ్లిషర్తో నీకు కొంచెం ప్రాబ్లం ఉండింది అని చెప్తూ ఉంటే నీకు ఎలా తెలుసు అని ఆస్కార్ ఎన్ అడుగుతూ ఉంటే దోక్జా చెప్తాడు, నాకు బాగా తెలుసు నువ్వు ఒక అథెంటిక్ ఫ్యాంటసీని డ్రా చేయాలనుకున్నావని, కానీ నీ మాన్హా వచ్చేసి ఒక అథెంటిక్ ఫ్యాంటసీ అయితే కాదు కదా అని దోక్జా అంటూ ఉంటాడా. దోక్జా చెప్తాడనమాట, నువ్వు మామూలుగా సీరియలైజేషన్ చేసేటప్పుడు నీ రీడర్స్ ఎలా రియాక్ట్ అవుతారో వాళ్ళని చూసి నువ్వు డ్రా చేస్తూ ఉంటావు, నువ్వు వాళ్ళ క్రిటిసిజమ్స్ని చూసి నువ్వు తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది ఒక క్యారెక్టర్ని డ్రా చేసావు, తనే పీస్ ల్యాండ్లో అతి స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ అని దోక్జా చెప్తే
ఏంటి నీకెలా తెలుసు అని ఇంక ఆస్కార్ ఏం షాక్ అవుతుందా? ఇంక అప్పుడే దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. నీ సీరీస్ టెర్మినేట్ అవ్వడం వల్ల కేవలం ఒక్కసారి మాత్రమే పీస్‌ల్యాండ్‌లో ఆ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ కనిపిస్తాడు. కానీ అలా ఒక్కసారి కనిపించినా కూడా తను యాక్చువల్‌గా ఎగ్జిస్ట్ అయ్యాడు గదా! అంటే ఈ ప్రపంచంలో తను ఉన్నాడు. ఒకసారి కనిపిస్తే ఏమి ఉన్నాడు కదా! అందులో నిజం చెప్పాలంటే చాలామంది రైటర్స్ వచ్చేసి వాళ్ళ వర్క్స్ ఏవైతే ఫెయిల్ అయిపోయింటాయో వాటిని గుర్తుపెట్టుకోరు. అది కూడా కరెక్టే. ఎందుకంటే వాళ్ళకి అది చాలా బాధ అలా కలిగిస్తుంది. కానీ మీరు ఎంతగా మర్చిపోయినా ఆ వరకు ఒకప్పుడు ఎవరో ఒకరు క్రియేట్ చేసుంటారు కాబట్టి అది ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది అని చెప్తూ ఉంటాడనమాట దోగ్జా. ఎందుకంటే దోగ్జాకి తెలుసనమాట. తను డ్రా చేసిన మాన్హా ఫ్లాప్ అవ్వడం వల్ల తనకి అసలు ఆ మాన్హా అంటే ఇష్టం ఉండదనమాట. ఎందుకంటే తను డ్రా చేసిన మాన్హా వచ్చేసి తన అంటే కెరీర్ మొత్తం రూయిన్ చేసిందంట. సో, అందుకే తనకి ఆ మాన్హా అంటే ఇష్టం లేదు. తను మర్చిపోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఏం చేద్దాం, ఇప్పుడు తన మాన్హా డ్రా చేసింది గదా! అది రియాలిటీ అయ్యేసరికి తను ఈ వరల్డ్‌ని డిస్ట్రాయ్ చేయలేకపోయి ఉంటుందనమాట. అంటే తన చేతులతో తను రాసింది గదా! తన చేతులతో తను డ్రా చేసినప్పుడు తను ఎలా నాశనం చేయగలుగుతుంది అని దోగ్జాకి అర్థమై ఉంటుందనమాట. అందుకే తను ఈ వరల్డ్‌కి రాగానే ఇంగ తనొచ్చేసి ఈ పిగ్మీస్‌ని చంపలేకపోతుంది అస్సలే గాని. ఎందుకంటే తను ఈ వరల్డ్‌కి ఒక గాడ్ అనమాట. సో, ఇంగ దోగ్జా అదంతా అర్థం చేసుకొని ఇంగ దోగ్జా అంటూ ఉంటాడు. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఎంత నమ్మాలనుకున్నా నమ్మకపోయినా ఈ వరల్డ్‌ని నువ్వే డ్రా చేసావు. ఇది నీ చేతుల ద్వారా నువ్వే డ్రా చేసావు అని చెప్తూ ఉంటాడనమాట. ఎందుకంటే ఈ క్యారెక్టర్స్‌ని నువ్వే డ్రా చేసావు కాబట్టి నువ్వే లాస్ట్ వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని దోగ్జా చెప్తాడనమాట. ఎందుకంటే కనీసం ఒక్క రీడర్ అయినా నీ వరల్డ్‌ని అబ్జర్వ్ చేసే ఉంటాడు అని చెప్పేసి దోగ్జా అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడే చూస్తాము ఆస్కార్ ఎన్‌కి మీద అండర్‌స్టాండింగ్ దోగ్జాకి పెరిగిందంట క్యారెక్టర్ మీద. ఇంగ అలా ఫైట్ చేస్తూ ఉంటాడా, ఇంగ ఆస్కార్ ఎన్ వచ్చేసి అప్పుడే మొత్తం అంతా అర్థం చేసుకుంటుంది. దోగ్జా చెప్పిన మాటలన్నీ పదే పదే విని ఇంకా ఆస్కార్ ఎన్ అంటుంది, "అవును నువ్వు చెప్పింది కరెక్టే. నేను ఖచ్చితంగా వీళ్ళందరిని క్షమాపణ అడగాల్సిందే" అని అంటుందా. అప్పుడే ఆస్కార్ ఎన్ వచ్చేసి తన క్రియేటర్ ఆఫ్ పీస్‌ల్యాండ్ అనేది యాక్టివేట్ చేసి ఉంటుందన్నమాట అట్రిబ్యూట్‌ని వచ్చేసి. ఇంక అప్పుడే చూస్తాం అక్కడి నుంచి ఎక్కడ పడితే అక్కడ అంతా లోపల నుంచి అవన్నీ చెట్లు అవన్నీ వచ్చేసుంటాయన్నమాట బయటికి. ఇంగ దోగ్జా అడుగుతాడు, "అసలు ఏంటిది? ఈ చెట్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?" అని అడుగుతూ ఉంటాడన్నమాట. ఇంగ దోగ్జా అలానే వెళ్తూ ఉంటాడా. ఇంగ ఆస్కార్ ఎన్ వచ్చేసి దోగ్జాని "ఈ వైపు రా" అని పిలుచుకొని వెళ్తుందన్నమాట. అప్పుడే "మీరందరూ ఎవరు?" అని ఒక వ్యక్తి వస్తాడన్నమాట. ఏంటి ఇది, ఇది అని దోగ్జా అనుకునే లోపల తన ఎనకాల ఫాలో అవుతుంటారు గదా! అదే ఇజుమి వర్షిపర్స్. వాళ్ళొచ్చేసి ఫాలో అవుతూ ఉంటే, ఆ వ్యక్తి వచ్చేసి తన పవర్‌ని యూజ్ చేసి వాళ్ళిద్దరిని అంతం చేసేస్తాడనమాట. ఇంగ మళ్ళా ఆ వ్యక్తి మళ్ళా అడుగుతాడు వీళ్ళని. "అసలు మీరు ఎవరు? మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి" అని అడిగితే అప్పుడే దోగ్జా అనుకుంటాడు. అసలు ఇది ద లైట్నింగ్ ఆఫ్ వైట్ ప్యూరిటీ. ఇంకా అసలు నిజమైన వాయిస్ కాకపోయినా నిజమైన వాయిస్ అనిపించేలాంటి వాయిస్. ఇంకా అదంతా పక్కన పెడితే ఒక పిగ్మీ అయ్యుండి కూడా అసలు డిజాస్టర్స్‌ని ఒక స్ట్రైక్‌తో ఓడించగలిగేవాడు. అసలు ఇతను పీస్‌ల్యాండ్ నుంచి ఒరిజినేట్ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే వేస్ ఆఫ్ సర్వైవల్‌లోనే అతి బలవంతమైన రిటర్న్‌ని తినే అని అంటూ ఉంటాడు. తనెవరో కాదు కైర్గియోస్ రోడ్‌గ్రైమ్. యాక్చువల్‌గా చెప్పాలంటే చాలా ఇన్‌కార్నేషన్స్ నిజం చెప్పాలంటే మొత్తం అన్ని ఇన్‌కార్నేషన్స్ వచ్చేసి అసలు ఈ స్టార్ స్ట్రీమ్‌లోనే అందరికన్నా స్ట్రాంగెస్ట్ ఎవరంటే కాన్స్టలేషన్స్ అనే అనుకుంటూ ఉంటారనమాట. కానీ నిజం చెప్పాలంటే కాన్స్టలేషన్స్ మాత్రమే కాదనమాట. వాటితో పాటి నార్మల్‌గా చెప్పాలంటే ముందే చెప్పాను గదా! కొన్ని డెమాన్ కింగ్స్ వచ్చేసి కొందరొచ్చేసి వాళ్ళకి కాన్స్టలేషన్ అయ్యే క్వాలిఫికేషన్, పవర్ ఉన్నా కూడా వాళ్ళు అవన్నీ యూజ్ చేసుకోకుండా వాళ్ళు డెమాన్ కింగ్ లాగానే ఉండిపోతారు గదా! అలా చూసుకుంటే ఇప్పుడు డెమాన్ కింగ్స్‌లో చూసుకుంటే కాన్స్టలేషన్స్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటారు గదా! అలానే హ్యూమన్స్‌లో కూడా ఉండాలా? హ్యూమన్స్‌లో ఎవరైనా కాన్స్టలేషన్ అయ్యే పవర్‌ఫుల్ ఉన్నారా? అని చూస్తే మన కళ్ళ ముందరే ఉందన్నమాట దాని ఆన్సర్. ఎవరో కాదు కైర్గియోస్ ఉన్నాడు గదా! తినకి అంత కాన్స్టలేషన్ అయ్యేంత పవర్ ఉంటుందన్నమాట. సో, ఇంగ దోగ్జా వచ్చేసి తనని తను పరిచయం చేసుకుంటూ ఉంటాడన్నమాట. "మిమ్మల్ని కలిసినందుకు సంతోషం కైర్గియోస్" అని అంటూ ఉంటాడన్నమాట. అప్పుడే కైర్గియోస్ అంటాడు, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మీరు వేరే ప్లానెట్ కోసం మీ కంపానియన్స్‌తోనే ఫైట్ చేస్తున్నారంటే ఒప్పుకోవాల్సిందే" అన్నట్లు అంటూ ఉంటాడన్నమాట. ఎందుకంటే వీళ్ళు పిగ్మీస్ అయ్యింది దానికోసమే గదా! పెనాల్టీ పడడం వల్ల కోసమే గదా! ఇంక కైర్గియోస్ అంటూ ఉంటాడు. హ్మ్. మీ కరేజ్‌కి నేను ఒప్పుకుంటున్నాను. సరే మిమ్మల్ని ఇదొకసారి వదిలేస్తాను. నీ కంపానియన్‌ని తీసుకొని ఇక నుంచి వెళ్ళిపో అని ఇంక దోగ్జాకి చెప్తాడన్నమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు. నిజం చెప్పాలంటే రిటర్నీ ఉంటాడు గదా! తినొచ్చేసి పుట్టడమే చాలా స్పెషల్ టాలెంట్స్‌తో పుట్టింటాడన్నమాట. అందులో అసలు ఏ హ్యూమన్‌కి లేనంత బ్లెస్సింగ్స్ ఉన్నాయన్నమాట తినకి స్టార్ స్ట్రీమ్ నుంచి. యాక్చువల్‌గా చెప్పాలంటే స్టార్ స్ట్రీమ్ నుంచి బ్లెస్సింగ్స్ అందిన వాళ్ళలో అందరికంటే స్ట్రాంగెస్ట్ పవర్ ఉండేవాడు కైర్గియోస్ మాత్రమే అన్నమాట. సో, అంత స్పెషల్ బీయింగ్ వచ్చేసి ఈ లెవెల్ స్టేటస్‌లో ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికి
గొకాయి బీస్ తినని అసలు ఏం చేయలేవు అనమాట. సో ఇతన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. సరే ఇంకా దోగ్జా అనుకుని ఇంక తనని ఒక విషయం అడగాలి అని అడుగుతాడనమాట. నేను మీకు ఒక విషయం చెప్పాలి అంటే, ఏంటి నీకెంత ధైర్యం ఉంటే నాతో నువ్వు మాట్లాడాలనుకుంటావా? అసలు నువ్వు నాకు ఆ పొజిషన్ లో కూడా లేవనిపిస్తుంది అని చెప్పేసి కైరికేస్ అంటాడనమాట. అప్పుడే తనొచ్చేసి కొంచెం తన ఔరాని మారుస్తాడా, అప్పుడే దోగ్జా అనుకుంటాడనమాట. తన ఔరాని యూజ్ చేస్తూ ఉంటే దోగ్జా అనుకుంటాడు, తను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు అసలు. అయినా ఒక మోర్టల్, అది కూడా ఒక పిగ్మీ ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాడు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడా. దోగ్జాది ఫోర్త్ వాల్ ఉంటుంది కదా, అది యాక్టివేట్ అయిపోతుందనమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే తను యూజ్ చేస్తున్న పవర్ ఉంటుంది కదా కైరిగియోస్, అది దోగ్జా మీద పెద్ద ఎఫెక్ట్ ఉండదా. అప్పుడే కైరిగియోస్ అంటాడనమాట, చాలా ఇంట్రెస్టింగ్. ఏంటి నీ దగ్గర ఒక ప్రొటెక్షన్ కూడా ఉందా? చూస్తుంటే ఇది హై స్టేటస్. అంటే ఇప్పుడు కైరిగియోస్‌కి ఎట్లా బ్లెస్సింగ్స్ ఉన్నాయి స్టార్ స్ట్రీమ్ నుంచి, అలానే దోగ్జాకి కూడా ఏమైనా హై స్టేటస్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏమైనా బ్లెస్సింగ్స్ ఉన్నాయా అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట కైరిగియోస్. అప్పుడే దోగ్జాకి వచ్చేసి నోటిఫికేషన్ వస్తుందనమాట. కైరిగియోస్ వచ్చేసి దోగ్జా పైన క్యూరియస్ గా ఉన్నాడని చెప్పేసి. అప్పుడే దోగ్జా అంటాడు, కైరిగియోస్ నాకు ఈ కి హెల్ప్ చేయడానికి నీ హెల్ప్ కావాలి అని అడుగుతాడనమాట. అప్పుడే ఏంటి దానికోసమేనా నువ్వు నా దగ్గరకు వచ్చింది అని కైరిగియోస్ అంటే, అవును నేను దానికోసమే వచ్చాను అని చెప్తాడనమాట దోగ్జా. అప్పుడే కైరిగియోస్ అంటాడనమాట, మొత్తం చూస్తుంటే వాడు కూడా ఇన్వాల్వ్ అయినట్టున్నాడు అని అంటూ ఉంటాడు. అంటే తను ఎవరి గురించి మాట్లాడుతూ ఉంటాడంటే, ఏ స్మాల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది స్మాల్ ప్లానెట్ అని ఉంటుంది ఒక కాన్స్టిట్యూషన్, దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే తనకి 10 కాయిన్స్ అనేది స్పాన్సర్ చేస్తుంది అనమాట. అంటే కైరిగియోస్ వచ్చేసి నాకేం అవసరం లేదు అని అంటాడనమాట. ఆ స్మాల్ ప్లానెట్, ఐ మీన్ ఆ స్మాల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్మాల్ ప్లానెట్ ఉంటుంది కదా, ఆ కాన్స్టిట్యూషన్ కి ఏం చేయాలో అర్థం కాదనమాట. అప్పుడే కైరిగియోస్ అంటూ ఉంటాడనమాట, ప్రతి వరల్డ్ కి ఒక ఫాల్ ఉంటుంది. ఇప్పుడు ఈ వరల్డ్ ఉంటుంది కదా, ఈ స్టోరీ ఎండ్ అవ్వడానికి టైం వచ్చింది అని అంటూ ఉంటాడా. దోగ్జా వచ్చేసి అప్పుడే అంటాడనమాట, అయితే మొత్తానికి నువ్వు ఎందుకు ఎన్నికి వచ్చావో చెప్పు. నీకు ఈ పీస్ ల్యాండ్ వదిలేసి నువ్వు చాలా కాలం అయింది, అలాంటి వాడివి నువ్వు ఇప్పుడు వెనక్కి ఎందుకు వచ్చావు అన్నట్టు దోగ్జా అడుగుతాడనమాట. అప్పుడే తను చెప్తాడనమాట, నన్ను ఎవరో పిలిచారు అని చెప్తాడనమాట. ఆస్కార్ ఎన్ని చూస్తూ అలా చెప్తాడా. అప్పుడే దోగ్జా అంటాడనమాట, హా అలా చెప్పి నిన్ను నువ్వు డిసీవ్ చేసుకోవద్దు, నిజం చెప్పు, నువ్వు నీ హోమ్ ల్యాండ్ని కాపాడుకోవడానికి కదా వచ్చింది అని చెప్పేసి దోగ్జా అంటే, నాకు అలాంటి మెమొరీస్ ఏం లేవు అసలు ఈ ప్లేస్ గురించి అని కైరిగియోస్ అంటే దోగ్జా అంటాడనమాట. ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఈ ప్లేస్ చాలా వీక్ నీతో పోలిస్తే అని అందుకే అలా మాట్లాడుతున్నావు కదా, లేకపోతే ఇది నీ మదర్ స్టార్ కాబట్టి ఇలా మాట్లాడుతున్నావా, లేకపోతే ఇక్కడ పుట్టడం వల్లనే నీకు ఆ కర్చర్ బాడీ వచ్చిందని అలా మాట్లాడుతున్నావా అని దోగ్జా అంటూ ఉంటాడు. ఐ మీన్ తను వీక్ గా పుట్టింటాడు, వీక్ అంటే వీక్ కాదులే, తను యాక్చువల్గా స్ట్రాంగ్ అని, కానీ ఈ పీస్ ల్యాండ్ లో ఉండే వీక్ లింక్స్ మధ్యలో పుట్టింటాడు కదా చిన్న బాడీతో, అందుకు అలా మాట్లాడుతున్నావా అని దోగ్జా అడిగితే ఆయన కోపం చేస్తుంది అనమాట కైరిగియోస్ కి. ఏంటి నువ్వు ఇలానే మాట్లాడుతూ ఉంటే బాగుండదు, నువ్వు నోరు మూసుకుంటేనే నీకు మంచిది. నేను లాస్ట్ గా ఒక్కసారి చెప్తున్నాను, ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను ఇప్పటికే 2 సార్లు చెప్పాను, 3ఓసారి చెప్పడం కుదరదు నాకు అని అంటూ ఉంటాడనమాట. అప్పుడే దోగ్జా అంటాడు, ఏంటి భయపడుతున్నావా అని అంటే అసలు అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కైరిగియోస్ అంటాడా. అప్పుడే దోగ్జా అంటాడు, నేను నువ్వేమైనా భయపడుతున్నావా అని అడుగుతున్నాను, నీ వరల్డ్‌ని ఆ కాన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయో అని నువ్వు భయపెడుతున్నావు గదా, ఆ సర్పెంట్ వాటన్నిటిని చూసి భయపడుతున్నావు గదా అని దోగ్జా అనే లోపలే కైరిగియోస్‌కి కోపం వచ్చేసి తన పవర్‌ని యూజ్ చేస్తాడనమాట. దోగ్జా బాడీ కొంచెం ఎలానో ఉండిపోతుందనమాట. అంటే తను తట్టుకోలేకపోతాడు కొంచెం బాడీని. సరే నువ్వు చావాలనుకుంటే నేను మాత్రం ఏం చేస్తాను, చంపుతాను అని చెప్పేసి తన పవర్‌ని యూజ్ చేద్దామని అప్పుడే అనుకుంటాడా. అప్పుడే దోగ్జా అంటాడనమాట, నిన్ను నువ్వు డిసీవ్ చేసుకోకు, నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకో నీకు బాగా తెలుసు, నువ్వు నీ ప్లానెట్ యొక్క ఫైనల్ మూమెంట్స్ చూడడానికే కదా ఇక్కడికి వచ్చావు, అయినా నువ్వు ఈ ప్లాజిబిలిటీ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి కదా, దానివల్ల నువ్వు ఇక్కడ పెద్దగా యాక్ట్ చేయలేవు, సో నువ్వు ఇలాంటి యాక్షన్స్ ఏం తీసుకొని అవసరం లేదులే అని అంటూ ఉంటాడు. అప్పుడే కైరిగియోస్‌కి కొంచెం నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే కాన్స్టిట్యూషన్స్ అన్ని వచ్చేసి కైరిగియోస్‌ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాయి, తను ఇలా దోగ్జా పైన ఇలా అటాక్ చేస్తూ ఉంటాడు కదా దానిని చూసి. అప్పుడే వచ్చేసి దోగ్జా చెప్తాడు, ఈ వరల్డ్ ఉంటుంది కదా, ఈ పీస్ ల్యాండ్ లో నేను ఖచ్చితంగా ఈ డిజాస్టర్స్ ని అంతం చేస్తాను అని దోగ్జా చెప్తాడనమాట. సో దానికోసం నువ్వు నన్ను నీ డిసిపుల్ గా తీసుకో అని చెప్తున్నాడు అనమాట దోగ్జా. సో మనం ఇంకా అలా గమనిస్తే కైరిగియోస్ వచ్చేసి ప్లాసిబిలిటీ పడి ఉంటుంది అనమాట. ఇందాక దోగ్జా పైన అటాక్ చేయడానికి ట్రై చేశాడు కదా, అది పక్కన పెట్టినా కూడా మెయిన్ గా ఏంటంటే ఆ ఇజుమి వల్ల వర్షిపర్స్ ఉంటారు కదా, వాళ్ళ పైన అటాక్ చేసింటాడు కదా, అందుకొచ్చేసి ప్లాసిబిలిటీ పడి ఉంటుంది అనమాట. దోగ్జా అదే ఆలోచిస్తూ ఉంటాడు, వాళ్ళ మీద అటాక్ చేసినందుకే పడి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. కానీ ఇతన్ని ఎందుకు పిలిచడం లేదంటే ఈ సినారియో కోసం ఇక్కడే ఉంచారు, లేదంటే ఎప్పుడో అక్కడికి బ్యూరోకి పిలిచేసిండే వాళ్ళు అన్నట్టు దోగ్జా ఆలోచిస్తూ ఉంటే అంతలోపల దోగ్జా అతనితో అంటారనమాట,
అవును. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఆ థర్డ్ స్టార్ ఉంటుంది గదా! అది డిసిప్లిన్ షిప్‌కి ఫేబుల్స్‌ని క్రియేట్ చేయమని డిమాండ్ చేస్తూ ఉంటుంది గదా! నేను చెప్పింది కరెక్టే గదా! అన్నట్టు దోగ్జా అంటే ఆశ్చర్యపోతాడనమాట కైరియస్ వచ్చేసి. అంటే తినకెలా తెలుసు అన్నట్టు. అప్పుడు ఇంక దోగ్జా అంటాడు, "నన్ను నీ డిసిపుల్‌గా తీసుకో" అని చెప్తూ ఉంటాడనమాట. డిసిపుల్ అంటే అదే శిష్యుడిలాగా తీసుకో అని చెప్తూ ఉంటాడనమాట. నేను నీ ఏజెంట్‌గా ఉంటాను. అట్లనే ఈ డిజాస్టర్ ఆఫ్ పీస్ ల్యాండ్‌ని అంటే ఇజుమిని అంతం చేస్తాను అని చెప్తూ ఉంటాడనమాట. ఇంక కైరియస్ ఏం చెప్పడా, ఇంక అప్పుడే కైరియస్ వచ్చేసి గమనిస్తాడు. అక్కడ కాన్వర్సేషన్స్ అన్నీ ఇంక నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. కాన్వర్సేషన్స్ దోగ్జా అంటే దోగ్జా ఏం చేస్తున్నాడో ఎప్పుడు చూస్తూనే ఉంటారు గదా! సో, అందుకే కాన్వర్సేషన్స్ ఏమేమి అనుకుంటున్నాయో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే అప్పుడే కైరియస్ అంటూ ఉంటాడన్నమాట. చూస్తుంటే నిన్ను చాలా మందే చూస్తున్నట్టున్నారు. ఎప్పుడు నిన్ను వీళ్ళు గమనిస్తూనే ఉన్నట్టున్నారు. ఆ మంకీ కింగ్ నుంచి లాస్ట్ ఆర్కేంజెల్ వరకు మొత్తం అందరూ నిన్నే చూస్తున్నారు. ఆ! నిజంగా చెప్పాలంటే నువ్వు చెప్పింది కూడా కరెక్టే. నేను ఈ ప్లానెట్‌కి నాకొద్ది నేను హెల్ప్ చేయను. ఎందుకంటే ఒకవేళ నేను ఈ సినారియోలోకి నిజంగానే ఇంటర్ఫియర్ అయితే ఖచ్చితంగా ప్లాజిబిలిటీ అనేది ఇంకా మిగతా కాన్వర్సేషన్స్ కూడా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. అంటే ఈ విషయం అంతా దోగ్జాకి ఆల్రెడీ తెలుసు. అతను అంత స్ట్రాంగ్‌గా తయారైనా కూడా ఇక్కడికి హోమ్‌ల్యాండ్‌కి రావాలంటే తను ఎన్నో అంటే చాలా ట్రైల్స్ ఉంటాయన్నమాట. అవన్నీ దాటుకొని ఇక్కడికి వచ్చాడన్నమాట. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తను ఇక్కడ ఏం పెద్ద హెల్ప్ చేయలేడన్నమాట. ఎందుకంటే తను హెల్ప్ చేశాడంటే దానికి పే చేయాల్సింది చాలా ఎక్కువే ఉంటుంది. సో, తను దానికి ఇంగా సిద్ధంగా ఉండిండాడనమాట. అందుకే తనేం హెల్ప్ చేయలేడనమాట. అప్పుడే ఇంగా కైరియస్ అంటూ ఉంటాడనమాట. సరే నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అంత మాత్రం నేను నిన్ను నా డిసిపుల్‌గా తీసుకుంటానని మాత్రం అనుకోవద్దు. నేను ఔట్‌సైడర్స్‌ని నా డిసిపుల్స్‌గా తీసుకోను అని చెప్తూ ఉంటాడనమాట. అంటే మీకు అంత పవర్ ఉండదు. మీకు క్వాలిఫికేషన్ లేదు అని చెప్తూ ఉంటాడు దోగ్జాకి. అప్పుడే దోగ్జా అంటాడు, "ఏంటి క్వాలిఫికేషనా? దానికి ఇది సరిపోతుందా?" అని చెప్పేసి దోగ్జా వచ్చేసి ఒక స్కిల్‌ని చూపిస్తాడనమాట. ఒక బ్రాంచ్‌ని తీసుకొని లైట్నింగ్ స్కిల్ వచ్చేసి. యాక్చువల్‌గా చెప్పాలంటే దోగ్జా వచ్చేసి అనుకుంటూ ఉంటాడు. నార్మల్‌గా నేను కాకోకుండా నా ప్లేస్‌లో యూజింగ్ హ్యూక్ గాని ఉండింటే నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా అసలు ఆలోచించుకోకుండా తనని డిసేబుల్‌గా తీసుకునేవాడు కదా! నా ప్రైడ్ హర్ట్ అయింది అన్నట్టు ఇంక దోగ్జా అనుకుంటూ ఉంటాడు. యాక్చువల్‌గా చెప్పాలంటే దోగ్జా వచ్చేసి సెకండ్ సినారియో ఉంటుంది కదా! కంక్లూజన్‌లో లాస్ట్‌లో ఒక స్కిల్ కొనింటాడనమాట అప్పుడే ఇమ్మీడియేట్‌గా. ఆ స్కిల్ ఇప్పుడు పనిచేస్తూ ఉంటుందనమాట. అదే ఏంటంటే వైట్ ప్యూరిటీ స్టార్స్ కీ అంట. అప్పుడే ఇంగ నార్మల్‌గా చెప్పాలంటే ఇంగ చాలా ఆశ్చర్యపోయుంటాడు కైరియస్. ఎందుకంటే అది కైరియస్‌ది సిగ్నేచర్ టెక్నిక్ అనమాట. ఈ స్టార్‌కి అనేది. సో, అప్పుడే దోగ్జా అంటాడు, "నన్ను నేను మళ్ళీ పరిచయం చేసుకుంటాను. నేనే బ్రాంచ్ డిసిపుల్ ఆఫ్ ది వైట్ ప్యూరిటీ స్కూల్ కిమ్ దోగ్జా. మిమ్మల్ని నేను గ్రీట్ చేస్తున్నాను" అని చెప్పేసి ఇంక గ్రీట్ చేస్తాడనమాట. ఇంక దాని తర్వాత కట్ చేస్తే మనకి నెక్స్ట్ ఏం జరిగిందో చూపించరనమాట. నార్మల్‌గా దోగ్జా వచ్చేసి ఆ నోవెల్‌లో ఈ సినారియో ఉంటుంది కదా! మూరిమ్ రియల్మ్ రిటర్నీ అనేది ఒకటి ఉంటుందన్నమాట. దాన్ని చదువుతూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకొచ్చేసి హన్సింగ్ అంటుంది, "ఏంటి నీతో పాటు నీ ఫోన్ కూడా చిన్నగా అయిపోయినట్టుంది" అంటే ఇంక దోగ్జా చెప్తాడు, "నేను సబ్‌కోట్‌లో పెట్టాను. అందుకే అది దాంతో పాటు సైజు నాతో పాటు తగ్గిపోయిందని" చెప్తే, "హా! మంచి మంచి ఐటెమ్స్ అన్నీ నువ్వే తీసుకుంటావు కదా!" అని హన్సింగ్ అంటుంది. దాని తర్వాత ఇంక హన్సింగ్ అడుగుతుందనమాట. అయినా నాకసలు అర్థం కావడం లేదు. అసలు ఫస్ట్ మూవీ‌లోనే అతి స్ట్రాంగెస్ట్ పర్సన్ ఈ పీస్ ల్యాండ్ నుంచి వచ్చారంటే మాత్రం నేను నమ్మలేకపోతున్నాను అని హన్సింగ్ అంటే దోగ్జా అంటాడు. నిజం చెప్పాలంటే ఈ అంటే ఫస్ట్ మూవీ‌లో ఇతనే స్ట్రాంగెస్ట్ అని ఇంకా డిసైడ్ ఏమి అవ్వలేదు. కానీ చాలా క్లోజెస్‌గా ఉన్నాడు ఇతను స్ట్రాంగెస్ట్‌కి అని దోగ్జా చెప్తాడనమాట. అప్పుడే మనం చూస్తూ ఉంటాం. ఆయన ఎక్కడో కొండ మీద ఆడ కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఆ! ఎంత ఇది ఏం లేదు. తను నిన్ను తన డిసిపుల్‌గా తీసుకున్నాడు. మనకు అదే కదా కావాల్సింది అని హన్సింగ్ అంటుంది. యాక్చువల్‌గా దోగ్జాకి ఇప్పుడు మనకి చూపిస్తారనమాట. ముందు ఆ డెసిషన్ ఏందో అసలు డిసిపుల్‌గా తీసుకున్నాడా లేదా అని ఇప్పుడు చూపిస్తారు. యాక్చువల్‌గా వచ్చేసి 2 గంటల ముందే ఈ డెసిషన్‌కి వచ్చేసిందారనమాట. అదేంటంటే కైరియస్ వచ్చేసి మామూలుగా ఇంగ చెప్తూ ఉంటాడనమాట. ఏంటి వైట్ ప్యూరిటీ స్కూలా? అది ఎప్పుడో నేను ఇక్కడి నుంచి వెళ్ళకముందే ఆల్రెడీ అంతమైపోయింది గదా! నాకు తెలిసినంత వరకు అక్కడ ఇంకా డిసిపుల్స్ ఎవరు లేరే అన్నట్టు ఇంగ అంటూ ఉంటే దోగ్జా అనుకుంటాడనమాట. ఏంటి ఇది తన నార్మల్ వాయిస్ కదా! అన్నట్టు దోగ్జా అనుకుంటాడు. ఇంక అప్పుడే కైరియస్ అంటూ ఉంటాడు. సరేలే అయితే నిన్ను నా డిసిపుల్‌గా తీసుకుంటాను అని చెప్పేసి తను అంటాడనమాట. అప్పుడే దోగ్జా అనుకుంటాడింగ. హా! అది చెప్పడానికి నన్నిక్కడ 3 గంటల నుంచి ఇక్కడే నిలబెట్టాడా అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. హన్సయింగ్ అంటుంది. అవును. ఇంతకీ 2 వారాల లోపల మనం వెరోనికా క్యాసెల్‌కి వెళ్ళిపోవాలని నువ్వు చెప్పావు గదా! అంతలోపు నువ్వు నేర్చుకోగలవా టెక్నిక్స్ అన్నీ? ఇంకా అంతే కాకుండా సీక్రెట్ టెక్నిక్స్ ఇవన్నీ నేర్చుకోగలవా వెంటనే? అన్నట్టు ఇంక దోగ్జాని అడుగుతుందనమాట హన్సయింగ్. ఇంగ అది ఎందుకంటే ఇంక దాని తర్వాత మనం చూస్తాం అనమాట. అవన్నీ చూపిస్తూ ఉంటారు. అంటే ట్రైనింగ్ డేస్ చూపిస్తారు. ఫస్ట్ డే ట్రైనింగ్‌లో వచ్చేసి చేతులకి ఏదో బ్రాస్లెట్ లాగా ఉంటాయన్నమాట ఐరన్‌వి. అవి ఇస్తాడనమాట కైరియస్ వచ్చేసి. ఇవి పెట్టుకో అని చెప్తాడు. దోగ్జా అనుకుంటాడు. ఏంటి? విస్టర్న్ రెడ్ బ్రేసెసా? అసలు ఇవి కోల్డ్ ఐరన్‌తో తయారు చేసినావు గదా! అబ్బా! నేను జాక్‌పాట్ కొట్టేసాను అని దోగ్జా అనుకుంటాడనమాట.
ఆ కోల్డ్ ఐరన్ బ్రాస్లెట్స్ వచ్చేసి దోగ్జా ట్రైనింగ్ కి వర్క్ చేస్తాయన్నమాట. అది తన బాడీని రెస్ట్రిక్ట్ చేస్తాయంట. సో అలా దోగ్జా ఫస్ట్ డేని స్టార్ట్ చేస్తాడనమాట. ఇంక అప్పుడే తను చెప్తాడనమాట. ఐ మీన్ తన మాస్టర్ అనుకోవచ్చు. కైర్గియోస్ అంటే ఇంకా ఇప్పుడు దోగ్జాకి మాస్టర్లే. ఇంకా తను చెప్తూ ఉంటాడు, ఇది నువ్వు మిలియన్ టైమ్స్ చేయాలి అని చెప్తాడనమాట. ఏంటి మిలియన్ టైమ్సా అని దోగ్జా ఆశ్చర్యపోతాడు అసలు. అంటే తను అంటే ప్రాక్టీస్ చేయాలంట నార్మల్ గా, అది మిలియన్ టైమ్స్ చేయాలంట ఆ సంఖ్యలు వేసుకొని. ఐ మీన్ ఆ బ్రాస్లెట్ చాలా వెయిట్ గా ఉంటాయి అనమాట. ఇంకా అప్పుడే ఇంకా తను చెప్తూ ఉంటాడు అనమాట, ఇక్కడ ఉండే మార్షల్ ఆర్ట్స్ లో ఉండే ప్రతి ఒక్కరు ఈ ఫండమెంటల్స్ మాత్రం తెలుసుకోవాల్సిందే, ఎందుకంటే స్మాలెస్ట్ పాయింట్ కూడా చాలా యూస్ఫుల్ అని చెప్తూ ఉంటాడనమాట. ఎందుకంటే నువ్వు ఆలోచిస్తే ఈ యూనివర్స్ కూడా ఒక చిన్న పాయింట్ నుంచే స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత అది ఎక్స్ట్రీమ్ గా అంతా ఉంటుంది అన్నట్టు ఇంకా చెప్తూ ఉంటే సరేలే అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటాడు. ఎందుకంటే దోగ్జాకి తను ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదనమాట. నిజం చెప్పాలంటే నాకు కూడా చదివేటప్పుడు నాకు కూడా ఏం అర్థం కాలేదు అనుకోండి. దాని తర్వాత సెకండ్ డే ఇంకా అలా ఇంకా తను ప్రతి డే ఒక లెసన్ నేర్పిస్తూ అలానే ఇంకా తను మిలియన్ టైమ్స్ చెప్పినట్టే చేయిస్తూ ఉంటాడు అనమాట ఆ మాస్టర్ వచ్చేసి. ఇంకా అప్పుడే మాస్టర్ అంటూ ఉంటాడనమాట, ఇలా పెద్దగా ఉండే వాళ్ళకి అసలు స్మాల్నెస్ అంటే మీనింగ్ కూడా తెలియదు అన్నట్టు అంటూ ఉంటే ఇంకా దోగ్జా అంటాడు, హ్యూమన్స్ ఏం మరీ అంత పెద్దగా కూడా ఉండరు అని చెప్తే, అవును నువ్వు చెప్పింది కూడా కరెక్టేలే, ఈ యూనివర్స్ ప్రకారం చూస్తే మీరు కూడా దాంట్లో ఒక చిన్న డస్ట్ పార్టికలే, అయినా మా పిగ్మీస్ ని పిగ్మీ అనడం తప్పు అసలు నిజం చెప్పాలంటే, ఎందుకంటే హ్యూమన్స్ పిగ్మీస్ అంతా ఈ యూనివర్స్ లో ఒక డస్ట్ పార్టికలే కదా అన్నట్టు అంటూ ఉంటే దోగ్జా అనుకుంటాడనమాట, వీళ్ళు చిన్నగా ఉండడాన్ని ఏదో ఒక సాకు చెప్పి ఇలా పక్కకి తీయాలని చూస్తున్నాడు అన్నట్టు దోగ్జాకి అర్థమై ఉంటుంది. సో ఇక గమనిస్తే వీళ్ళు ఇలానే ఇట్లా స్టాబింగ్ చేస్తూ మిలియన్ టైమ్స్ చేయాలని చెప్పింటాడు కదా, అది ఇంకా థర్డ్ డే కూడా అలానే కొనసాగుతూ ఉంటుంది. అలా ఇంకా ఫోర్త్, అలా ఫిఫ్త్, ఇలా మొత్తం చూపిస్తూ ఉంటాడు అనమాట. ఇంకా లాస్ట్ కి ఈ రోజుకి 2 వారాలు అయిపోయి ఉంటుంది అనమాట. ఏం జరుగుతుందంటే ఇంకా ఆయన చెప్తూ ఉంటాడు, ఏంటి అసలు అంటే దోగ్జా చేసేది ఏం అంటే తను అంత బాగా నేర్చుకోయిండాడు అనమాట. ఇంకా అప్పుడే ఆయన అంటూ ఉంటాడు అనమాట, అసలు నాకు అర్థం కావడం లేదు, నువ్వు అసలు వైట్ ప్యూరిటీ స్టార్ కి ఎలా నేర్చుకున్నావు అసలు, అంటే తన యూజ్ చేసే టెక్నిక్స్ అవన్నీ చూస్తుంటే అంత ఈజీగా నేర్చుకునేలాగా లేదే అన్నట్టు ఆయన అంటూ ఉంటే దోగ్జా అంటాడు, నిజం చెప్పాలంటే దాన్ని నేను హిడెన్ టోమ్ లో చాలా బాగా జాగ్రత్తగా మరీ చదివి నేర్చుకున్నాను అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే దోగ్జా చెప్పింది కూడా అబద్ధం కాదులే, తను యాక్చువల్ గా ఇది ఎక్కడ నేర్చుకుంటాడంటే వేస్ ఆఫ్ సర్వైవల్ లో తెలుసుకొని పర్చేస్ చేసింటాడు అనమాట ఆ స్కిల్ ని. సో వీళ్ళకంతా అదంతా చెప్పలేడు కదా. కైర్గియోస్ వచ్చేసి అంటూ ఉంటాడు, నీ బాడీ చాలా ఫ్రైగల్ గా ఉంది, సో ఇలాంటి బాడీతో నువ్వు ఏదైనా ఫైట్ చేస్తే అంటే ముక్కలు అయిపోతావు అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. నా గురించి బాగానే బాధపడుతున్నారు, వరి అవుతున్నారు అని చెప్పేసి దోగ్జా అంటే, నేను నీ గురించి వరి అవ్వడం లేదు, జస్ట్ నేను హానర్ ఆఫ్ వైట్ ప్యూరిటీ గురించి బాధపడుతున్నాను అని చెప్పేసి ఆయన అంటూ ఉంటాడు అనమాట. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈయన ముందు డిసిపుల్స్ ఉంటారు కదా, దోగ్జా కాకుండా ఇంతకు ముందు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరూ చనిపోయి ఉంటారనమాట. సో ఇతను కూడా అలానే చనిపోతాడేమో అని చెప్పేసి ఆయన కొంచెం వరి అవుతూ ఉంటే ఇంకా దోగ్జా అలా చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే దోగ్జా అనుకుంటాడు, మొత్తానికి వేస్ ఆఫ్ సర్వైవల్ లో డిస్క్రైబ్ చేసినట్టే ఉన్నాడులే ఇతను అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే దోగ్జాకి క్యారెక్టర్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది అనమాట కైర్గియోస్ మీద. అప్పుడే ఇక్కడ ఎంతో మంది చనిపోయి ఉండొచ్చు జస్ట్ ఒక డస్ట్ పార్టికల్ లాగా, కానీ నేను మాత్రం చనిపోను, మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట మామూలుగా, ఎందుకంటే ఈయన ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడంటే నార్మల్గా ఈయన డిసిపుల్ బ్రదర్స్ కానీ లేకపోతే ఇలా చాలా మంది కానీ ఫస్ట్ మూవింగ్ పార్ట్ లో చాలా మంది బ్లడ్ పాత్ లో చనిపోయి ఉంటారు అనమాట. సో అందుకే ఈయన చాలా బాధపడుతూ ఉంటారు అనమాట, అంటే నెక్స్ట్ ఇంకెంత మంది చావాలో అన్నట్టు. అందుకే ఇంకా దోగ్జా వచ్చేసి ఆయనకు చెప్తూ ఉంటే ఆయన అంటూ ఉంటాడు అనమాట, నిజం చెప్పాలంటే వాళ్ళందరూ చాలా వీక్ గా ఉన్నారు, వాళ్ళు ఎంత వర్క్ అంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా వాళ్ళు చాలా వీక్ గా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు నువ్వు భరించింటావు కదా, ఇదంతా నెక్స్ట్ వచ్చే ముందు సినారియోస్ ఇంకా కొత్తగా వస్తాయి కదా 7, 8, 9 అని, వాటితో పోలిస్తే ఇదంతా అసలు నిజం చెప్పాలంటే పెద్ద కష్టమేం కాదు అన్నట్టు చెప్తూ ఉంటే, మీకు ఆల్రెడీ తెలుసా అన్నట్టు దోగ్జా అంటే ఇంకా ఆయన ఏం చెప్పడం. ఇంకా దోగ్జా అంటాడు, సరే మీరు చెప్పినట్టే నిజంగా అక్కడ సినారియో ఉన్నా లేకపోయినా కూడా నార్మల్ గానే చనిపోతారు, సినారియోతో పనేం లేదు, సినారియో లేకపోయినా ప్రజలు ఎప్పటికీ చనిపోతారు, ఎందుకంటే మీరే చెప్పారు కదా అసలు ఈ యూనివర్స్ లో మాకంటూ ఒక స్పెషల్ స్థానం ఏం లేదని, జస్ట్ ఒక డస్ట్ పార్టికలే కదా, ఎప్పుడైనా చంపేస్తారు వాళ్ళు. నిజం చెప్పాలంటే నాకు కూడా అది చాలా హార్డ్ గానే ఉండింది అలాంటి టైంలో నేను ఇట్లా బతికి ఉండడం, ఎందుకంటే ఈ వరల్డ్ చాలా అన్ఫెయిర్ గా ఉంది. సో నేను ఎంత కష్టపడి ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఇక్కడ నుంచి నేను బతికి బయటపడలేను అన్నట్టు నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది. కానీ నేను లాస్ట్కి మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే నా గురించి మాత్రం మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఏం జరిగినా ఎలా జరిగినా నేను మాత్రం చనిపోను అని ఇంకా చెప్తాడనమాట దోగ్జా. అంటే నువ్వు చాలా స్ట్రేంజ్ గా ఉన్నావురా అన్నట్లు ఇంకా మాస్టర్ అంటే దోగ్జా చేసి నిజంగా చెప్పాలంటే నేను చాలా స్ట్రేంజ్ గానే ఉంటాను అన్నట్లు అంటూ ఉంటాడనమాట.
ఇంకా దోగ్జాకి 82,000 చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి స్టాబింగ్స్ ఇంకా అది స్టార్ట్ చేస్తూ ఉంటాడనమాట. సో ఇంక దోగ్జా రాత్రి అయ్యేసరికి వీళ్ళ దగ్గరకు వస్తాడా, హన్సోయింగ్ ఇంకా ఆస్కార్ రెండు ఉంటుంది కదా, వీళ్ళిద్దరు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చేసి హే తొందరగా లేకండి పారిపోదామని చెప్పేస్తాడనమాట. హన్సోయింగ్ అంటుంది ఏంటి అప్పుడేనా, ఏంటి ఇంకా నువ్వు నేర్చుకోవడం అయిపోయినట్టు లేదు కానీ నీకు సరిగ్గా రాలేదు కదా, ఏంటి అప్పుడే వెళ్ళిపోదామంటున్నావు అన్నట్లు ఇంకా హన్సోయింగ్ అడిగితే దోగ్జా అంటాడు నేను అదంతా దొంగతనం చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను అయిపోయింది కూడా అని చెప్పాడనమాట. వాళ్ళు ఏంటా అని చూస్తూ ఉంటారనమాట. అప్పుడే ఇంకా దోగ్జా వచ్చేసి తను ఆ స్కిల్ ని వాళ్ళకి చూపిస్తారనమాట. అంటే తన బాడీ మొత్తం లైట్నింగ్ తో నిండిపోయి ఉంటుంది అనమాట. అప్పుడే అర్థమవుతుంది దోగ్జా వచ్చేసి బుక్ మార్క్ లోకి ఈ కైరోస్ ని యాడ్ చేసింటాడు అనమాట. యాక్చువల్ గా మీకు కూడా తెలుసు కదా, దోగ్జా ఏమైనా స్కిల్స్ కావాలంటే నేర్చుకునే అవసరంలా, వాళ్ళ అండర్స్టాండింగ్ పెరిగితే దోగ్జాకి ఆటోమేటిక్ గా బుక్ మార్క్ లోకి అది వచ్చేస్తుంది, దోగ్జా ఆటోమేటిక్ గా యూజ్ చేయగలడు అనమాట. ఏమంటే అవతల వాళ్ళ లాగా కాకుండా దోగ్జాకి జస్ట్ ఇది స్పెసిఫిక్ డ్యూరేషన్ ఉంటుందన్నమాట. అండర్స్టాండింగ్ ప్రకారం ఒక డ్యూరేషన్ లో ఉంటుందన్నమాట అది. సో గాయస్ ఇక్కడికి నేను ఈ వీడియోని స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో తొందరలోనే వస్తుంది. ఒకవేళ నాకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పాను కదా, అది ఒక రోజు అటు ఇటుగా వస్తుంది. సో దాదాపు ఒక 2 వీక్స్ వరకు ఉంది ఎగ్జామ్, అంటే మే 2nd వీక్ వరకు ఉంది. అది అయిపోగానే వీడియోస్ మాత్రం లేట్ కాకుండా నార్మల్ గా కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను. అంతవరకు కొంచెం అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. సో అంటిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.